ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. సత్యవతి రాథోడ్ గారు, మీరు మొదటి నుంచి కూడా బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా తనని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నారు. సో బండి సంజయ్ గారు కూడా నా కొడుకు తప్పు చేస్తే డెఫినెట్ గా ఎలాంటి శిక్ష విధించినా సిద్ధమని నిన్న చెప్పడం అనేది జరిగింది. సో ఏమంటారు, అంటే బండి సంజయ్ ఒక మెట్టు దిగిందని చెప్పేసి అనుకోవచ్చు? బండి సంజయ్ ఆయన మెట్టు దిగడం కాదండి, ఎప్పుడో 10 మెట్లు దిగాలి. ఎందుకంటే ఆయన ఈ దేశానికి హోంశాఖ సహాయ మంత్రి. ఇంట్లో కొడుకు అరాచకాలు చేస్తుంటే దేశం మీద పడి పిల్లల మీద పడి ఇబ్బంది పెడతా అంటే వాడిని నియంత్రించాల్సింది పోయి, వాడిని కంట్రోల్ చేయాల్సింది పోయి, అదేదో ఆడపిల్ల తప్పైనట్టు ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఒకవైపు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నా కొడుకు తప్పు చేస్తే అందరిలాగానే సామాన్యులాగా శిక్ష పడాలని. ఇంకోటి, నా కుటుంబంలో చుచ్చిపెట్టిన వాళ్ళను వదలను, వాళ్ళంతా చూస్తా అని మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కర్మఫలం బండి సంజయ్ గారు, ఇది ఉట్టిగానే పోదు. నువ్వు ఎంతమంది కుటుంబాల్లో చిచ్చిపెట్టినావు, ఎంతమంది కడుపు మంటకు కారణమైనవో భగవంతుడు తప్పకుండా నీకు ఈ రూపంలో శిక్షించిండని నేను భావిస్తా ఉన్నా. మొన్నటికి మొన్న కేటీఆర్ గారిని పట్టుకొని, తల్లిని పట్టుకొని ఏం మాట్లాడిండు? నీ కొడుకు వచ్చేసరికి నీకు ఇబ్బంది అయిందా? నీ కొడుకు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు తప్పు చేసిండు, పబ్లోకి పోయిండు, వాళ్ళ పిల్లల్ని పట్టుకొని కొట్టిండు అని అంటే నువ్వు అప్పుడు కంట్రోల్ చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇప్పటికైనా ఇంకా దాయకుండా, నీకు బాధ ఉండొచ్చు, లేకపోతే కొడుకు అనే ప్రేమ ఉండొచ్చు, కానీ సమాజంలో నీ శాఖకు గౌరవం ఉండాలన్నా, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇంకా బతికి ఉందని నిరూపించాలన్నా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీ చిల్లర వేషాలు మానండి. ఆడపిల్లకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆమె భవిష్యత్తును కాపాడే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే మేడం, ఆయన మొన్న మోడీ రావడంతో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి అన్నారు. సో తెలంగాణలో హైదరాబాద్ వచ్చి తెలంగాణ టార్గెట్ అని చెప్తే కాదు, మోడీ గారు స్వయంగా 119 నియోజకవర్గాలకు వచ్చి టార్గెట్లు ఫిక్స్ చేసిపోయినా అది అయ్యే పని కాదు, జరిగే పని కాదు. మోడీ గారి చీప్ పాలిటిక్స్ అర్థం కాలేదా? చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి, హైదరాబాద్ పోవాలా, విజయవాడ అమరావతికి పోయి కలిసి రావాలా? లేదు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రి, అక్కడ పోయి కలవాలి. హైదరాబాద్ లో వచ్చి నేనేదో డ్రామాలు చేస్తాను, నేనేదో చేయి తిప్పిపోతే అంతా అయిపోతుంది అనుకొని ఆయన భ్రమ తప్ప. తెలంగాణ ప్రజలు చాలా రాజకీయ చైతన్యవంతం కలిగిన వాళ్ళు, అనేక మంది తెలంగాణ ప్రజలు మేధావులు, వాళ్ళు ఎవరేందో వాళ్ళకి తెలుసు. ఇలాంటి నీ చర్యలకు బీజేపీ వస్తుంది, లేకుంటే బీఆర్ఎస్ పోతుంది అని అనుకోవటం కళ. ఇది నీ పగటి కళ తప్ప ఇంకోటి కాదు. అయితే నిన్న కేసీఆర్ గారితో కీలక సమావేశం అయిందిగా మేడం, అంటే సమావేశంతో ఇకనైనా బీఆర్ఎస్ దూకుడుగా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా? మా దూకుడిని భరించలేకనే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కదా. మేము ఎప్పుడు దూకుడుగానే ఉన్నాం. ఎప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడు పోరాడాలో, ఎప్పుడు ఏ విధంగా ఇచ్చేయాలో ఆ విధంగా చేస్తుంది. ఒక కేసీఆర్ గారు ఉంటే ప్రతి ఒక్కళ్ళం కేసీఆర్ గారు లాగా ఆయన కంటే ఎక్కువగా ఉధృతంగా మేము పోరాటం చేస్తున్నాం. దానికి కేసీఆర్ గారు ఉండాలనే అవసరం లేదు. కేసీఆర్ గారి డైరెక్షన్ తోని, వారి నాయకత్వంలో మేమందరం కూడా చాలా దూకుడుగా, ఒక ప్రధాన ప్రతిపక్షం ఏ విధంగా సమస్యల మీద పోరాటం చేయాలో అది బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. అండ్ ఫైనల్ గా చెప్పండి మేడం, ఇప్పటి వరకు గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం 2.5 సంవత్సరాలు కూడా దాటిపోయింది. లంబాడీలకి ఏ విధంగా చూడొచ్చు? అంటే వాళ్ళందరినీ మోసం చేసినట్టు లంబాడీలను కూడా మోసం చేయదు. ఉన్న 2 కార్పొరేషన్లు సరిపోవు, ట్రైబల్ వెల్ఫేర్ లో 4 చేస్తామన్నారు, అనేక మాయ మాటలు చెప్పిండ్రు, వాళ్ళని కూడా మోసం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో 10% ఉన్న గిరిజన్ ట్రైబల్స్ లో 7% అంటే ప్యూర్ లంబాడీస్ ఉంటారు. వాళ్ళ కష్టాలు తెలియని వాళ్ళు, వాళ్ళ అవసరాలు తెలియని వాళ్ళు, వాళ్ళ సమస్యలు తెలియని వాళ్ళు ఇవాళ ఆ శాఖను నిర్వహిస్తున్నారు. దానికి కాంగ్రెస్ లో ఉండే మా లంబాడి బిడ్డలు పోరాటం చేయాలి, లేదంటే తప్పకుండా వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా రేపు రాజీ లేని పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది.